ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ తనదైనటువంటి రాజకీయ విన్యాసాలతో ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో దిట్టగానే చెప్పాల్సి ఉంటుంది. తాజాగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు ఆమె. స్పెషల్ రివిజన్కి సంబంధించి, ఓటర్ల సవరణకు సంబంధించి కానీ, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తన పొలిటికల్ టీంకి మీద దాడి చేసినప్పుడు డైరెక్ట్గా ఫైటింగ్కి వెళ్ళడం కానీ, సుప్రీంకోర్టులోనే వాదనలు వినిపించడంలో కానీ, ఒక రోడ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లోని సై అంటే సై అనేటట్టు పోరాటాలు చేస్తున్నారు. ఈ తాజాగా ఆమె మరో కొత్త అంశాన్ని లేవనెత్తారు. బెంగాలీ కల్చర్లో, బెంగాలీ ఎకానమీలో కానీ, బెంగాలీ ఐడెంటిటీలో కానీ ఒక చెరగరాని ముద్రలాగా మనకి చేపల పరిశ్రమ కనిపిస్తూ ఉంటుంది. చేపలు వారి జీవన విధానంలో ఒక భాగం. అదే సందర్భంలో అక్కడి ఎకానమీకి సైతం పెద్ద ఊతంగా కనిపిస్తూ ఉంటుంది. కల్చరల్ ఐడెంటిటీ కూడా చెప్తూ ఉంటారు. ఒక ఎమోషనల్ ఇష్యూగా చేపల్ని చూస్తూ ఉంటారు. మాచ్ బాత్ అంటూ ఉంటారు. అంటే బెంగాలీ లైఫ్ అంటేనే చేపలతో ముడిపడి ఉంది అని అంటూ ఉంటారు. ఈ సందర్భంలో తాజాగా బీహార్లో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి, అంటే బీజేపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ కుమార్ సిన్హా చేసినటువంటి ఒక ప్రకటన, ఇటీవల ఆయన చేపలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. అది పాఠశాలలు, దేవాలయాలు, జనసమర్థమైనటువంటి ప్రాంతాల్లో చేపల అమ్మకం మీద నియంత్రణలు విధించడానికి తాము చర్యలు తీసుకుంటాం మాంసాహారానికి సంబంధించి అంటూ బీహార్లో ఒక ప్రకటన బీజేపీ నాయకుడు చేస్తే, దానిని తెలివితేటలుగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ అందిపుచ్చుకుని, రేపొద్దున భారతీయ జనతా పార్టీ కనుక బెంగాల్లో అధికారంలోకి వస్తే మన ఐడెంటిటీ, అంటే బెంగాలీ అస్తిత్వమైనటువంటి చేపలని, గొడ్లని, మాంసాన్ని నిషేధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఈ రకమైనటువంటి ఆహార నియంత్రణలతో మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టారు. పురూలియాలో ఆమె చేసినటువంటి ప్రకటన బీజేపీలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే అధికారంలోకి రావాల్సిందే అంటూ బీజేపీ అగ్రనాయకత్వం అయినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బెంగాల్ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ చాలా తెలివితేటలుగా బెంగాలీ అస్తిత్వాన్ని ముందు పెట్టి సెంటిమెంట్ని రేకెత్తించేందుకు ప్రయత్నించడంతో బీజేపీ నాయకులు ఇప్పుడు అటువంటి ఆలోచన తమకు లేదు, చేపలు తాము కూడా తింటాము అంటూ చేపలు పట్టుకుని ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి, చేపలు ప్రదర్శిస్తూ ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితిని మమతా బెనర్జీ కల్పించారు. నిజానికి బెంగాలీలో సాధారణంగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆహారంలో భాగంగానే ఉంటుంది, కానీ చేప అనేటటువంటి దాన్ని బెంగాలీలో ఒక శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో కూడా అలంకరించినటువంటి చేపల్ని పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది, అంటే అది ఒక శుభసూచకమైనటువంటి సంకేతంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ఒగ్లి, అంటే గంగా నదులు కానీ, ఇతరత్ర పరిసరాలు కానీ, సరస్సులు కానీ, వీటన్నిటిలోని విపరీతంగా సముద్ర తీరంలో కానీ చేపలు విపరీతంగా దొరుకుతాయి. అది అక్కడే ఆర్థిక వ్యవస్థని ఊతమిస్తుంది. రోజువారీ ఆహారంలో కూడా చేపలు అనేటటువంటి అక్కడ ఒక అలవాటుగా, ఆనవాయితీగా ఉంటూ ఉంటుంది. మిగిలినటువంటి దేశంలో ఉండే కల్చర్కి, ఇక్కడ ఉండే కల్చర్కి అది ఒక ప్రత్యేకమైనటువంటి భిన్నత్వం. బ్రాహ్మిన్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా మిగిలిన ప్రాంతాల్లో కొంతమంది శాకాహారులుగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం చేపని ముఖ్యంగా మత్స్యాహారాన్ని చాలా ప్రధానమైనటువంటి ఆహారంగా భావిస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఈ నినాదాన్ని, ఎజెండాని పట్టుకోవడంలో బీజేపీని మూలాలకి దెబ్బతీయాలి, ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఎమోషనలైజ్ చేయడం ద్వారా మన కల్చర్ దెబ్బతింటుంది, మన ఐడెంటిటీ దెబ్బతింటుంది అనేటటువంటి భావాన్ని రేకెత్తించగలిగితే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి గండి కొట్టొచ్చు అంటూ మమతా బెనర్జీ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడని ఎత్తుకున్నారు. నిజానికి ఇదే సందర్భంలో మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత ఢిల్లీ పైనే గురి పెడతాము, ఢిల్లీలో మోడీని ఓడిస్తాము, బీహార్ తర్వాత మోడీ ఖచ్చితంగా దిగిపోతాడు, 4వసారి ఆమె ఎన్నికలకు వెళుతున్నారు. 4వసారి ఎన్నికలు అంటే చాలా పెద్ద విజయంగానే చూడాలి ఒకవేళ నెగ్గితే కనుక. అందువల్ల ఢిల్లీ పైనే తాము గురి పెడతాము, నరేంద్ర మోడీ దిగిపోతారు వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత అంటూ ఆమె పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించారంటే మోరల్గా కూడా బీజేపీని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినా ఇద్దరు నాయకులే
ధీటుగా కేంద్రానికి బదులిస్తున్నటువంటి వాళ్ళు. ఒకరు దక్షిణాది నుంచి స్టాలిన్ చాలా సీరియస్గా సిద్ధాంతపరంగా ఆయన పోరాటం సాగిస్తున్నారు. కానీ వీధి పోరాటాలు, రోడ్డు మీదకి వచ్చే ఆందోళనలు ఇలాంటివి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక స్టాలిన్ ఆ రకమైనటువంటి తెగింపు లేదు. ఒకసారి మాత్రమే ఆయన ఎన్నికయ్యారు ముఖ్యమంత్రిగా, రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ మాత్రము వీధి పోరాటాలు సై అంటే సై అంటూ ఒకవైపు న్యాయ పోరాటము, ఇంకోవైపు వీధి పోరాటాలు అన్నీ చేస్తూ బీజేపీని ఎదుర్కొంటున్నారు. అందులోని ఇప్పటికే 3 సార్లు ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 3 సార్లు తన పార్టీని గెలుపు రథంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 4వసారి పోరాటంలోకి వెళుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. మమతా బెనర్జీ జాతీయ స్థాయి నాయకులుగా ముఖాముఖి నరేంద్ర మోడీతో తలపడేటటువంటి స్థాయిలో ఆమె సై అంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రతి అవకాశాన్ని బీహార్లో ఉండేటటువంటి అక్కడ బీజేపీ నాయకుడు చేసిన ప్రకటన సైతం వెస్ట్ బెంగాల్కి వర్తింపజేస్తూ మమతా బెనర్జీ రాజకీయంగా పాచికలు విసరడం అనేటటువంటిది బీజేపీ నాయకుల్ని కొంత ఇబ్బంది పెడుతోంది. ఇది ఎలా ఎదుర్కొంటారు? సెంటిమెంట్ తోటి, ఎమోషన్ తోటి, ప్రజల ఐడెంటిటీ తోటి ఎవరు కూడా పోరాటం చేయలేరు. ఎందుకంటే అది ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలు ఓటింగ్కి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి నిజమా కాదా, ఎంత మేరకు సాధ్యమవుతాయి అనే దాన్ని పక్కన పెడితే ఎమోషన్ అనేది ఓటింగ్లో చాలా భాగం వహిస్తూ ఉంటుంది. కాబట్టి బీజేపీ ముందుగానే అప్రమత్తమైంది. కానీ మమతా బెనర్జీ ఒక ఫెరోషియస్ కమ్యూనికేటర్, చాలా బలమైనటువంటి నాయకురాలు. కమ్యూనికేషన్స్ విషయంలో ఆమె చాలా శక్తివంతంగా తీసుకెళ్ళగలుగుతారు. అందులోని ఆ భాష మీద, ఆ ప్రాంతం మీద ఆమెకు ఉండేటటువంటి మమకారము, ఆమె చేసేటటువంటి ప్రసార శైలి కూడా సామాన్యుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున దీనిని తిప్పికొట్టడానికి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.